షలో ఎర్ర సముద్రం ఎప్పుడు చీలింది అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఏ నెల, ఏ సంవత్సరం, ఏ తారీఖు జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కిరియత్ యామ్సూఫ్ అని హీబ్రూలో అంటారు. అంటే ఎర్ర సముద్రం వీడిపోవడం, రెల్లు సముద్రం అని కూడా అంటారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1313 నీసాన్ నెల 21వ తారీఖు. అంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన 7వ రోజు ఈ యొక్క ఎర్ర సముద్రం చీలికలు జరగడం అనేది జరిగింది. ఇశ్రాయేలీలు మొదట ఐగుప్తును విడిచి వెళ్ళినప్పుడు విమోచనకు అర్హులుగా అవ్వడానికి వారికి సొంత యోగ్యత సరిపోలేదు. అబ్రహాముకు చేసిన దైవ వాగ్దానం వలన ఆ ప్రజలు విమోచింపబడ్డారు. అయితే ఇశ్రాయేలీలు తమ సొంత యోగ్యతతోనే విమోచనకు అర్హులుగా ఉండాలని ఎలోహిం కోరుకున్నాడు. అందువల్ల షెకీనా యొక్క రక్షణ రెక్కల క్రింద మరియు మహిమ మేఘాలచే కాపాడబడి వారు గడిపిన 3 రోజులలో వారు విశ్వాసం బలపడిన తర్వాత ఐగుప్తు వైపు తిరిగి వెళ్లమని ఆయన ఆ జనానికి ఆజ్ఞాపించడం అనేది జరిగింది. ఈ చర్య తండ్రిపై తమకున్న విశ్వాసం కారణంగా వారు ఐగుప్తీయులకు తిరిగి లోబడి ఉండడానికి ఇష్టపడ్డారని చూపిస్తుంది. ఎలోహింపై తమకున్న విశ్వాసం వలన బానిసత్వానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడే ప్రజలు తమ సొంత యోగ్యతను బట్టి విమోచింపబడడానికి అర్హులు అవుతారు. ఆ జాతిలో బలమైన విశ్వాసం గలవారు తమ పూర్వీకుడైన అబ్రహాము మాదిరిని అనుసరించారు. అతని గురించి తోరా ఇలా సాక్ష్యమిస్తుంది. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. అతడు ఎలోహిం యందు విశ్వాసం ఉంచెను, అందువల్ల అబ్రహాముకు చేసిన వాగ్దానము నెరవేర్చడానికి వారు అర్హత పొందారు. ఐగుప్తు నుండి నిర్గమనం 2 సార్లు జరిగినట్లుగా ఉంది. మొదటిసారి అబ్రహాముకు చేసిన వాగ్దానం వలన, రెండవసారి ప్రజలు స్వయంగా విమోచనకు అర్హత పొందడం వలన. ఎలోహిం సముద్రాన్ని చీల్చాలనుకుంటే ఆయన అలా చేయమని ఆజ్ఞాపించి ఉండవచ్చు. ఒక ప్రకటనతో ఆయన దానిని ఎండిన భూమిగా మార్చి ఉండవచ్చు. ఆయన బలమైన తూర్పు గాలిని, ఎడారి నుండి వచ్చే పొడి గాలిని ఎందుకు తెచ్చాడు? సృష్టిలోని కార్యాలన్నీ తన వాక్యానికి లోబడి ఉంటాయనే నమ్మకాన్ని ఇశ్రాయేలీలలో నింపడానికి ఎలోహిం ప్రయత్నించాడు. అరణ్యం, జనావాసాలు, సముద్రం, గాలి, మేఘాలు, అగ్ని ఇవన్నీ ఆయన చేతి పని మరియు ఆయన నిర్దేశానికి లోబడి ఉంటాయి. తాల్ముద్ తానెత్ 25a ప్రకారం రబ్బీలు ఈ విధంగా చెప్తున్నారు. ఆయన పొడి నేలగా అవ్వమని ఆజ్ఞాపించి దానిలో వారు వెళ్ళేలాగా చేయొచ్చు, కానీ తూర్పు గాలి చేత ఆరేలాగా, అంటే ప్రకృతి కూడా ఆయన మాట వింటుంది అని వారికి అర్థమయ్యే విధంగా అక్కడ ఆయన ఆ యొక్క అద్భుతాన్ని చేశాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.